Please do subscribe to Prajabheri News Channel. అంతే కదమ్మా. దగ్గరకుండమ్మా, ఇంకా దగ్గరకుండు మీరే. ఓకే ఓకే ఓకే. మహాలక్ష్మమ్మ మందిర్ కొత్త అంటే ఫస్ట్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు. అడిగిన కోరికలు చెప్పండి. ఈ సంవత్సరం ఇప్పుడు ఇది ఈ కాలంలో కట్టింది కాదు. ఇది గత మాకు తెలిసి నాకు 56 సంవత్సరాల వయస్సు. మా నాన్నగారికి కూడా తెలియదు ఈ గుడి కట్టినప్పుడు. అంత ప్రాచీనమైనటువంటి గుడి. దీన్ని చాలా మహిమగల మహాలక్ష్మి. ఎన్నో గ్రామాలకు ఇక్కడి నుంచే తీసుకొని పోయి వాళ్ళు ఇప్పుడు బాల, కాలూరు, కానాపూరు, బోర్గాము, అమరాదు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ముబారక్ నగర్, పెద్దబోర్గా వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దేవ మహాలక్ష్మి నిలుపుదల చేసుకొని ఆలయాలు కట్టుతున్నారు. ఇక్కడ గుబ్బన్పల్లి కూడా ఫస్ట్ ఇక్కడికే వచ్చేవాళ్ళు. రాముడు, ప్రాజెక్ట్ రాముడు, సిరికొండ, న్యావనంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నారు. అంత పవిత్రమైన మహాలక్ష్మీదేవి ఆలయం ఇది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అది చిన్నగా ఉండే, మామూలుగా ఉండే. గ్రామస్తులందరం కలిసి మంచి అభివృద్ధి అనే ఆలోచనతో తల తోసిన కాడి చందాలు వేసుకొని మేము ఆలయ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ, గ్రామస్తులందరూ, తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా వాళ్ళకు తోసిన విధంగా 50,000, 10,000, లక్షలు ఎంత తోస్తే అంత వాళ్ళకు అమ్మవారు వాళ్ళ మనసు కలిగించిన విధంగా వాళ్ళు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకా కొందరు చేస్తూ ఉన్నారు. కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ గుడి కార్యక్రమం నడిచింది. ఇప్పుడు కలర్లు, రంగులు వేయడం జరుగుతూ ఉన్నది. ఇంకొక నెల 2 నెలలు అయితే ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఇంకొక డోనర్ కూడా ఇక్కడికి వచ్చి బండలు వేపిస్తా అని చెప్పేసి నిరాకరణ వచ్చింది. అలా ఆయన వచ్చి కొత్తలు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు బాబు. అటువంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పాత్రుడు కావాలనుకుంటే దయచేసి ఈ మహాలక్ష్మీదేవి ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయం చేయవలసిందిగా నేను భక్తులకు మా మహాలక్ష్మీదేవి, మానిపడ్డ మహాలక్ష్మీదేవి తరఫున అందరికీ ప్రాధాన్యపడుతూ ఉన్నాను. కంటాజీ రాజేశ్వర్. నేను ఈ ఆలయ కమిటీలో క్యాషియర్గా విధి నిర్వహిస్తూ ఉన్నా. గ్రామస్తులందరూ కలిసి మమ్మల్ని ఎన్నుకొని బాధ్యతలు అప్పచెప్పారు. దాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం.